పెట్టి కూర్చొని హెడ్ మాస్టర్ డ్రామాలు అర్థం కూర్చున్నాడు. ఎన్ని గంటలకు మా ఫుడ్ పెట్టింది వాళ్ళకి ఎన్ని గంటలకు చేసినాయి బాగాలేదంటే టైం లేదు పప్పు బాగా వెళ్ళొస్తానంటే మనం బయట రకాల కూరలు పిచ్చి వేసి మా ఇక్కడ చేసి చూపించరా ఇప్పుడు వాటి అప్పుడు చేసుకోవాలి అలాంటివి ఇప్పుడు జరిగిందే అదే హోటల్ నుంచి తెప్పించిన పిల్లలకు తినాలి కాబట్టి. ఇక్కడ ఏ హోటల్ సార్? మాట్లాడు మోట్లో అతను పప్పు అమ్మడి ఏం చెప్పి సంగటి పప్పు అమ్ముతారు. సంగతి పప్పు అది 3 మావాళ్ళకి తెప్పించిన. అదే ఆటో పిలుచు ఆటో పిలుచు చిన్నపిల్లలంతా గంట సేపు కూర్చోబెట్టుకొని భయపడాకుండా ఎక్కువ గంగాధర ఎక్కువ పదం నువ్వు కూర్చో ఈ సైడ్ కూర్చో అన్న కూర్చోబడి నాన్న కొంతమంది దాని బాగా కూర్చోండి అబ్బా హలో కొంతమంది కూరలు నువ్వు కాదులే నువ్వు తిన్నావు కదా ధైర్యం మంచి ధైర్యం పేపర్ ఏ పాస్ వచ్చింది నీ పేరమ్మా నీ పేరు ఎలకన ఎవరన్నా చూసారా వాళ్ళు చూడలే ఆ టైప్ ఆఫ్ స్మెల్ వచ్చింది చూశారనుకున్నా ఆ యాక్ట్ ఎక్కడ ఉంది पप्पन चिक्की गुड्डे चिकन चिक्की चिकन అన్నం పెడతారని కింద కూర్చుంటే తిన్నా సార్. కొంతమంది బాగాలేదన్నా కూడా బాగుంటుంది అని తింటే 2 times వాంటింగ్ అయింది సార్. సార్ వాళ్ళు ఇంటికి పోమంటే ఇంటికి వచ్చినా సార్. ఇంటికి వచ్చి కడుపు నష్టమని మమ్మీ చెప్తే మమ్మీ ఆసుపత్రికి వచ్చినాను సార్. ఏం తినారు? పప్పు అన్నాను సార్. ఏం స్మెల్ వచ్చింది? మనం బాత్రూంలో గోళీలు వేస్తాం సార్. మరి కొంతమంది ఎలుక అన్నారు, కొంతమంది గొల్లి అన్నారు, కొంతమంది 5 గుడ్లు అన్నారు. బాగుంటుంది అనుకో తిన్నాను. కొంతమంది తిన్నాను సార్. చిల్డ్రన్స్ పార్టీ వచ్చేస్తాను సార్. ఇంటికి వచ్చి
చెప్పినావా? సార్ చెప్తే ఇంటికి పోమంటారా? ఏంటంటే పేరు? ఆకాశ్ ఏ క్లాస్? 6th క్లాస్. చెప్పు ఏం జరిగింది? పప్పులో ఎలకల వాసన వచ్చినాయి. ఎక్కడ పప్పు? స్కూల్లో అజ్జు వచ్చినాయి. ఇంకా మేము ఒక ముద్ద తినేపాటికి పారేసినాం. ఇంకా మాకు కడుపు నొప్పి ఎక్కువై హాస్పిటల్కి వచ్చినాం. బాగానే సార్ చెప్పినావా? ఏమన్నారు సార్? సార్ చెప్తే సార్ హాస్పిటల్కి తీసుకెళ్తా. వామిటింగ్స్ వచ్చినాయా? స్టమక్ పెయిన్. పేరు? ఇక్కడ నాగేశ్వర్ ఏ క్లాస్? 8th A. నమస్కారం. ఈరోజు వసంతపేట మున్సిపల్ హై స్కూల్లో ఒక 11 మంది పిల్లలకి కడుపు నొప్పి, ఒక 4 పిల్లలకి వాంతులు అని చెప్పి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని మేము ఇంటరాక్ట్ కావడము, అందరితో మాట్లాడడం కూడా జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరు ప్రమాద పరిస్థితులు లేరు. అక్కడ ఒకవేళ వీళ్ళు చెప్పడం ఏంటంటే మాకు వాసన వచ్చింది కాబట్టి దాన్ని బాగలేదు అని చెప్పడం జరిగింది. ఆ లోపల వేరే బయట నుంచి వేరే పప్పు తెచ్చి ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి స్కూల్కి కూడా వెళ్ళి మేము, ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము పేషెంట్ సేఫ్టీ గురించి మేము ఎక్కువగా చూస్తుంటాము కాబట్టి ఇక్కడికి వచ్చాము. అందరూ బాగున్నారు. నెక్స్ట్ అక్కడ కూడా వెళ్ళి ఏమైనా ఫాల్ట్ ఉంటే ఫాల్ట్ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే కనుక్కోవడం జరుగుతుంది. పిల్లలు వాసన వస్తుంది, నాఫ్తలిన్ బాల్స్ స్మెల్ వస్తుంది పప్పు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా వేరే ఏది చెప్పడం లేదు. నెక్స్ట్ వామిటింగ్స్ కూడా 4 అయింది. ఇంకా రిమైనింగ్ 11 మంది జాయిన్ అయినారు. ఇంకా రిమైనింగ్ 7 మెంబర్స్ పెయిన్ అబ్డమిన్ ఉంది. ఇప్పుడు పెయిన్ అబ్డమిన్ కూడా సబ్సైడ్ అయింది. అందరూ డాక్టర్స్ అంతా బాగా చూస్తున్నారు. వీళ్ళు కూడా ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కూడా ఎవరికి విరేచనాలు ఎవరికి థ్యాంక్ యూ. సో ఈరోజు మధ్యాహ్నం 1:30 ప్రాంతాల్లో ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్నటువంటి విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ విషయాలన్నీ తెలుసుకున్న మీదట తెలిసింది ఏమిటి అని అంటే 12:15 తర్వాత మొదట 2 ఉపాధ్యాయులు, హెడ్ మాస్టరు విడివిడిగా పప్పు అన్నం తిన్నప్పుడు ఏ రకమైనటువంటి వాసన లేదు అని అన్నారు. కానీ తర్వాత పిల్లలకు ఒక 50 మందికి వడ్డించిన తర్వాత పిల్లలు ఇదేదో వాసన వస్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు హెడ్ మాస్టర్ మళ్ళీ దాన్ని రుచుడుగా వాసన వస్తుంటే దాన్ని పక్కన పెట్టించారు. మళ్ళీ బయట నుంచి ఏజెన్సీ వాళ్ళ చేతనే పప్పు తెప్పిస్తే అది కూడా వాసన వస్తుందని చెప్పారు. అప్పుడు హెడ్ మాస్టర్ గారు పిల్లల్ని ఇంటికి పోయి భోంచేసిరామని చెప్పడం జరిగింది. ఒక అరగంట తర్వాత మొదట కింద 50 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో 11 మంది పిల్లలు, 7 అమ్మాయిలు, 4 అబ్బాయిలు. వాళ్ళలో ఒక అబ్బాయికి వామిటింగు, మిగతా వాళ్ళ కడుపున వస్తుంది అన్నప్పుడు అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి హాస్పిటల్ తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్స్ పిల్లవాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని ఆ పప్పులో వాసన వస్తుంది, నాఫ్తలిన్ వాసన ఉంది అని, ఆ పిల్లలు దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండవచ్చు అని అనుమానిస్తూ, అయినా ప్రస్తుతం పిల్లల యొక్క ఆరోగ్య స్థితి చాలా నిలకడగా ఉంది. వాళ్ళకు ఎటువంటి ఏ రకమైనటువంటి ప్రమాదం అనేటువంటిది ఏది కూడా లేదు అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లలందరూ హాస్పిటల్లో బాగున్నారు. వాళ్ళ ఆరోగ్యం అనేటువంటిది నిలకడగా ఉంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి 0.00 నష్టం అనేటువంటిది లేదు. అయితే ఈ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి వంట ఏజెన్సీని కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు వెంటనే తొలగిస్తూ వారి స్థానంలో రేపు కొత్త వాళ్ళని తీసుకోమని చెబుతూ, అలాగే ఇక్కడ ఏదైతే వాళ్ళు మనకు పప్పు చేశారో వచ్చే లోపల ఆ పప్పును మొత్తం పారవేయడము, అలాగే కందిపప్పు ఏదైతే ఉందో దాని శాంపుల్ తీసుకొని పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి నీటిని, కందిపప్పును రెండింటిని కూడా ల్యాబ్కు పంపించి
వాటిని పరీక్షలు జరపడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత వాటిలో ఏదైనా లోపాలు ఉంటే వెంటనే వాళ్ళు ఎక్కడి నుంచి ఆ సరుకు తీసుకొని వచ్చారో ఆ షాప్ను సీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఇందు మూలంగా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం ఏమంటే, అది ప్రాథమిక కావచ్చు, హై స్కూల్ కావచ్చు, దయచేసి ఒక చిన్న మనం చేసేటువంటి నిర్లక్ష్యం అనేటువంటిది ఏదైనా ఉన్నా కూడా అది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడడం జరుగుతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు మనం ఎవరో ఒకరిని అక్కడ జాగ్రత్తగా ఉంచడము, వాళ్ళు ఏమేమి తీసుకొని వస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, కాయగూరలు అనేటువంటి బాగున్నాయా లేదా, అలాగే గుడ్లు వేసేటప్పుడు నీళ్ళలో వేసి అవి బాగున్నాయా లేదా అనేటువంటిది ప్రతిదీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చాలా విపత్తుకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఈ విషయం మీద ఎంక్వైరీ వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఎవరి బాధ్యత ఎంత ఉంది అనేటువంటిది తెలిసి దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏమవుతుంది అని అంటే ఏజెన్సీని తీయడం అనేటువంటి జరిగింది. వాళ్ళ నుంచి వివరాలను సేకరిస్తున్నాము. సేకరించిన తర్వాత దానికి తగినటువంటి ఆధారాలు, లోపాలు ఏదైనా ఉంటే దానికి చెందినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.